పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు చెప్పుకొని అధికారంలో కట్టిస్తుందో ఈరోజు ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పుకొని విద్యార్థుల భవిష్యత్తు మారుస్తా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా, సకాలంలో పేద విద్యార్థికి ఉచిత విద్య అందేటట్టు చూస్తా అని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్క పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వచ్చిన దాఖలాలు. అయ్యా రేవంత్ రెడ్డి, తెలంగాణలో ఈరోజు విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి తప్పని చేసిరా. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు పెట్టారు కదా, హామీలలో పేదోడు చదువుకోవాలి, పేదోడికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా, పేదోడికి స్కాలర్షిప్ ఇస్తా, పేద బతుకులను ఈరోజు భవిష్యత్తుకు వాళ్ళకు జీవితాన్ని విద్యను అందజేస్తా, నా చేతులలో డబ్బులు నేను ఒక విద్యను మాత్రమే ఇస్తా, విద్యను మాత్రమే ప్రేమిస్తున్నా, విద్యనే ప్రేమిస్తా, విద్యను అందరికీ అంకితం చేస్తా, విద్యను అందరికీ ఉచితంగా అందిస్తా అన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు అవుతుంది నీ పాలన వచ్చి. ప్రజాపాలన అంటే విద్యార్థులందరం ఏమనుకున్నాం అంటే ప్రజాపాలనలో పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ప్రజాపాలనలో పేద విద్యార్థులు సుభిక్షంగా బతుకుతారు, ప్రజాపాలనలో పేదోనికి చదువుకోవడానికి నాణ్యమైన విద్య దొరుకుతుందని కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో చేస్తే ఏదైతే ఒక రాక్షస ముఖ్యమంత్రి ప్రజాపాలన పేరుతో పేద విద్యార్థులను బలిగొంటుండు. మొన్నటికి మొన్న కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టుకు పోయాయి. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు, మా కాలేజీలో నడుపుకోలేకపోతున్నాం, మరి మేము ఏం చేయాలంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ తోటి కుమ్మకై మీరు కోర్టుకు పోరి, మీరు కోర్టులో కౌంటర్ ఏరి నా ప్రభుత్వ కౌంటర్ కి ఈరోజు కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు అయ్యేది. మీ ఆట మీరాడుకోరి, మా ఆట నేనాడతా, మధ్యలో పేద విద్యార్థుల్ని బలిగొందామని ఒక రాక్షస ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి, హైకోర్టు 3 సార్లు అడిగింది ఏదైతే పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్లు పెండింగ్ లో ఉంది, మరి ఒక ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ లో ఈరోజు హైకోర్టు ఆశ్రయించినాయి, మరి నీ యొక్క రిట్ పిటిషన్ అన్న దీని మీద పిటిషన్ అన్న వేస్తావా అంటే 3 సార్లు అడిగినా కూడా ఒక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు చెవులో కూడా పట్టుట. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వల్ల మొన్న ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రణీత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యొక్క ఆత్మహత్య ముమ్మాడికి ప్రభుత్వం వచ్చే ఇలాంటి పేద విద్యార్థులను ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈ యొక్క రాష్ట్రంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన పరిస్థితి ఒక రాష్ట్రంలో నెలకొంది. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేస్తే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేస్తే పేద విద్యార్థులు పైసలు కట్టుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేస్తే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేసావా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ఉంది, పేదోడికి ఎదుర్కోవద్దు, మేము ఇక్కడ మా మంత్రులు మా ఎమ్మెల్యేలు వాటాలు దోచుకుంటాం, సమ్మక్క సారక మీద వాటా దోచుకుంటాం, సిమెంట్ ఫ్యాక్టరీలో వాటా దోచుకుంటాం, కానీ పేద విద్యార్థికి ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యమని మొండి వైఖరి ఒక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వివరిస్తుంది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నిన్నటికి నిన్న సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో 48 గంటల పాటు నిరాహార దీక్ష మా సోదరులు కూర్చోవడం జరిగింది. ఈ యొక్క సోదరులు కూర్చున్న నిరాహార దీక్షలో పవన్ అనే విద్యార్థి పరిషత్ నాయకునికి సొమ్మగిల్లి నిరసనతో అక్కడ నీరసించి హాస్పిటల్ పాల్చడం జరిగింది. ఇలాంటి ఈ రోజు జరిగినా కూడా ఏబీపీ ఎక్కడ వెనకాడదు. మీకు మాకు వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు పేద విద్యార్థికి వచ్చే 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదలయ్యేంత వరకు కూడా ఏబీపీ ఎన్ని ఉద్యమాలైనా స్వీకారం చుడుతుంది. నీ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే పేద విద్యార్థికి అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందేలా ఏబీపీ విద్యార్థుల పక్షాన పెద్ద ఉద్యమాన్ని స్వీకరిస్తుంది. ఇప్పటికైనా ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు స్వీకరిస్తుంది.
విద్యార్థి మిత్రులారా, పేద తల్లులారా, ఒకటే విన్నపం చేస్తున్నా, కాంగ్రెస్ కోడైతే నీ కొడుకు బిడ్డ చదువుతాడు అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ కోడైతే నీ యొక్క కొడుకు బిడ్డకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి రూపాయి కట్టుడు అవసరం లేదు అనుకున్నాం. కానీ నేడు యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ పేదోని పొట్ట కొడుతుంది, హైదరాబాద్ తోటి పేదోని ఇనుగొడుతుంది. పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇక పేద విద్యార్థిని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి నెలకొంది. ఇట్లే యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ను మనం ఏం చేయకుంటుంటే రేపు పొద్దున మీ కొడుకు బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ రాక రోడ్డు మీదకి వచ్చి చదువులు దూరమయ్యే పరిస్థితి ఒక తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటది. కాబట్టి కాంగ్రెస్ హటావో, తెలంగాణ బచావో. పేదోడు చదువుకోవాలంటే పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాయంటే కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి ఏబీపీ పిలుపునిస్తుంది. స్వచ్ఛందంగా పేద తల్లిదండ్రులు విద్యార్థులారా ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కాంగ్రెస్ వస్తే బతుకులు మారుతాయి అనుకున్నాం, కాంగ్రెస్ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తాయి అనుకున్నాం, కాంగ్రెస్ వచ్చే ఆత్మహత్యలు జరిగాయి అనుకున్నాం, విద్యార్థి ఆత్మహత్యలు. కానీ కాంగ్రెస్ వచ్చింది దోపిడీ అవుతుంది, కాంగ్రెస్ వచ్చింది మాఫియాలు అవుతుంది, కాంగ్రెస్ వచ్చింది స్కామ్లు అవుతుంది, కాంగ్రెస్ వచ్చింది వాటాలు పోతున్నాయి. కానీ కాంగ్రెస్ వచ్చింది పేదోనికి లబ్ధి కాలే, కాంగ్రెస్ వచ్చింది పేద విద్యార్థికి ఏం కాలే, కాంగ్రెస్ వచ్చింది విద్యాత్మహత్యలు పెరుగుతున్నాయి, కాంగ్రెస్ వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ రాలే. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నాం కదా. మార్పు రావాలంటే పేద విద్యార్థులకు స్కాలర్షిప్ రావాలంటే కాంగ్రెస్ పోవాలి, రేవంత్ రెడ్డిని గద్దె దింపాలి. రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, బిడ్డ ఎక్కడ మీరు తిరిగినా కూడా మా ఫీజు రియంబర్స్మెంట్ ఏది, మా స్కాలర్షిప్ ఏది, మాకు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తామని విద్యార్థి పరిషత్ నాయకులు ఎక్కడికక్కడ కూడా మాది అక్రమ కేసులైనా సరే, లాఠీ ఛార్జీలైనా సరే, రేపు పొద్దున ప్రాణాలు పోయినా సరే ప్రాణాలు చెగ్గొట్టి ఒక తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏబీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.